మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం వసంత ఋతువు కృష్ణపక్షం త్రయోదశి తిథి భరణీ నక్షత్రం మంగళవారం. ఈరోజు హనుమాన్ చాలీసాను ఒక్కసారైనా పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈరోజు మనమంతా ఓం హం హనుమతయే నమః అని జపించాలి. తెలియని భయాల కారణంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్టయితే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని పఠిస్తే చాలు, భయం తొలగి విజయం కలుగుతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. రేపు ఉదయాన్నే మినప్పిండితో చేసిన ప్రమిదల్లో దుర్గాదేవి ముందు దీపారాధన చేసి దీపదుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అనంతరం మినుముల్ని చేతుల్లో పట్టుకుని ఇంటికి దిష్టి దోషాలు కుటుంబ సభ్యుల్లో కోపతాపాలు తొలగిపోవాలని కోరుకుని ఆ మినుముల్ని వెలుగుతున్న దీపంలో వేసేయాలి. దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసేయవచ్చు. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి హిందువుల ఇంట్లోనూ పూజగది తప్పనిసరిగా ఉంటుంది. అయితే సరిగ్గా పూజగది ముందు మెట్లు ఉంటే ఆ ఇంట అశుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే తండ్రి ఇంటి నిర్మాణాన్ని చేసి తర్వాత చనిపోతే అది తమకు అచ్చిరాకపోవడం వల్లే అలా జరిగిందని కొడుకులు అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి అనుమానాలు ఏవైనా ఉంటే ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఎటువంటి వాస్తు దోషాలైనా మటుమాయమవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మన శారీరక శ్రమను బట్టి మనకు ఎన్ని కేలరీల శక్తి అవసరమో అంచనా వేసుకుని అందుకు తగిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. శారీరక శ్రమ చేసే వారికి 250 కేలరీల శక్తి అవసరమవుతుంది. శారీరక శ్రమే పెద్దగా లేనివారు అవసరానికి మించి ఆహారాన్ని తింటే స్థూలకాయంతో బాధపడక తప్పదు. అందుకే మన శారీరక శ్రమకు అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. స్థూలకాయం తగ్గేందుకు బొటనవేళ్ల కింద ఉంగరం వేళ్లను ఉంచి రోజు ధ్యానం చేయాలి. దీనివల్ల లావు తగ్గుతారు. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. శని దోషాలు దూరమయ్యేందుకు ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని తమలపాకుల మాలను సమర్పించాలి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. దారిద్ర్యం దూరమై లక్ష్మీ కటాక్షం కలిగేందుకు శివలింగాన్ని చెరకు రసంతో అభిషేకించి 9 బిల్వ దళాలపై ఎర్రచందనంతో రామనామాన్ని రాసి వాటిని చేతుల్లో పట్టుకుని శివనామాన్ని జపిస్తూ పూజించాలి. ఇలా ఆచరించడం వల్ల ఇంట్లో మనశ్శాంతి కూడా నెలకొంటుంది. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్ ఇలా 9 ఇంచెస్ ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234
040682766622